హాయ్ అండి. ఈరోజైతే మన గార్డెన్‌లో కాకరపాదుకి పందిరినైతే కడుతున్నామండి. మనకి ఈ కాకరపాదైతే పెద్ద టబ్‌లో వచ్చేసింది కదండీ! లాస్ట్ టైం కూడా చూపించాను. మనం ఎక్కువగా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల కిచెన్ వేస్ట్‌లోంచి ఈ పాదైతే వచ్చేసింది. అయితే ఇక్కడ పందిరి కట్టడానికి అంత వీలుగా లేదు కదా! అందుకని ఇలా 4 కర్రలనైతే తీసుకొని టబ్ లోపల నుండి కర్రలనైతే మట్టి లోపలికి గుచ్చారు. ఇలా 4 వైపులా ఈ కర్రల సపోర్ట్‌తో అయితే పందిరిని కడదామని ఇలా అయితే కడుతున్నారు. ప్రతి కర్రని కలుపుకుంటూ తీగలనైతే ఇలా కడుతున్నారు. మనకు ప్లేస్ తక్కువగా ఉన్నా సరే ఇలా కర్రల సపోర్ట్‌తో పందిరినైతే కట్టుకోవచ్చనమాట. ఇలా చిన్న ప్లేస్‌లో కూడా కర్రలతో పందిరిని కట్టుకోవడం ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. పందిరి కట్టడానికి ప్లేస్ లేదు అనుకోకుండా ఇలా అయితే మనము కర్రల సహాయంతో కూడా అయితే ఇలా పందిరిని అయితే కట్టుకోవచ్చు కదా అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎవరికైనా ఐడియా వస్తుంది కదా అనేసి. నేను చేసే వీడియో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషం అండి. పెద్ద పెద్ద పందిర్లే కాకుండా ఇలా మొక్క ఉన్న దగ్గరే మనము చిన్న చిన్న పందిర్లు కట్టుకున్నా కూడా మనకైతే పాదు బాగా ఎదిగి మనకి మంచి కాయలైతే ఇస్తుంది. ఇలా తీగజాతి మొక్కలకి మనం వాటిని బాగా పాకడానికి వీలుగా మనం వాటికి పందిరిని సపోర్ట్‌గా ఇస్తే అవి పాదులు బాగా అల్లుకొని మనకైతే మంచిగా కాయలనైతే ఇస్తుంది. ఇక్కడైతే కర్రలకి అన్నీ కూడా మళ్ళీ సపోర్ట్‌గా మళ్ళీ ఇంకొక తాడుతో అయితే కడుతున్నారు. మొత్తానికైతే మన పందిరైతే ఇలా రెడీ అయిందండి. ఇక పందిరైతే బాగా అల్లుకుంటే మనకైతే మంచిగా కాయలైతే వస్తుంది. ఇలా మొక్క ఉన్న చోటే మనము మొక్కకైతే పందిరిని ఇలా కర్రల సహాయంతో అయితే కట్టేసుకోవచ్చండి. చూసారా మొత్తానికి మన పందిరి అయితే ఇలా రెడీ అయిందనమాట. ఈ వీడియో అయితే నేను ఇంతకు ముందే పోస్ట్ చేయాల్సింది. కొంచెం హెల్త్ బాగోకైతే వీడియో అయితే బాగా లేట్ అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ మనకి కిందకి ఉన్న ఆకులన్నీ కూడా తీసేసుకుందాము. తీగజాతి మొక్కలకి ఏంటంటే భూమికి అంటే నేలకి దగ్గరగా ఉండే ఆకులన్నిటిని కూడా మనము తీసేసుకుంటూ ఉండాలి. మట్టికి దగ్గరలో ఉన్న ఆకులు. ఇలా తీసేసుకోవటం వల్ల తెగుళ్ళు వచ్చే అవకాశం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే దగ్గరగా ఉన్న ఆకులను కూడా మనం తీసేసుకుంటే ఆకుల నుండి ఆకులకి కూడా వస్తూ ఉంటుంది కదా! అలా ఏమీ రాకుండా మనకైతే మొక్క అయితే హెల్తీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి 4 రోజుల తర్వాత మనకి తీగలైతే ఇలా అల్లుకుంది మొత్తానికి పాదులకి. చూసారా ఇక్కడ పిందెలు కూడా రావడం అయితే స్టార్ట్ అవుతుంది. చూసారా మనకి తీగలైతే మనం కట్టిన పందిరికైతే బాగా అల్లుకుంది కదా! అలాగే ఇక్కడైతే ఒక బీరపాదునైతే పెట్టుకున్నాను ఈ టబ్‌లోని. పాదైతే పైకి పాకింది. కానీ ఇంకా బాగా అల్లుకోవాలి. వీటికైతే చూసారా అప్పుడే పిందెలు కూడా స్టార్ట్ అయిపోయింది. పిందెలు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇవేంటంటే పాలినేషన్ అవ్వలేదనమాట. అందుకే నేను తీసేస్తున్నాను. వీటి బలం వేస్ట్ అవుతుంది కదా! ఈ పిందెలు అలాగే ఉంచేస్తే అవి ఎండి సగం బలం అయితే వేస్ట్ అవుతుంది. అంతేకాదు ఉడతలు కూడా కొరికేసాయన్నమాట. అందుకని అయితే తీసేస్తున్నాను. ఈ తీగజాతి మొక్కలు బాగా పాదు అల్లుకుంటే మనకైతే కాయలైతే బాగా వస్తుంది. ఇక్కడ చూసారా ఉడతలు కాయలు ఎలా కొరికేస్తుందో. అందుకే ఇవన్నీ కాయలన్నీ తీసేసానన్నమాట. ఇక్కడైతే ఈ మడిలోని చాలా టమాటా మొక్కలైతే వచ్చేసాయి. చూడండి ఎంత పూత మీద ఉందో. చాలా బాగా వచ్చింది. ఈ మొక్క అయితే నేను వేయలేదన్నమాట. అయితే వాటంతటా అవే వచ్చేసాయి. నేను కూడా ఎలాగో వేద్దాం అనుకుంటున్నాను కదా! అలానే ఉంచాను. చూసారా? గుత్తులుగా కాయలైతే ఎలా వస్తుందో చూడడానికి ఏదో ద్రాక్ష గుత్తుల్లా అయితే ఉన్నాయి. ప్రతి పువ్వు కూడా కాయలాగా అయితే అయిపోయిందనమాట ఇక్కడ. ఇక్కడ ఈ మొక్కలకైతే కాయలు ఎక్కువ ఉన్నాయి కదా! కొంచెం బలం కావాలి కదా అనేసి నేనైతే కొంచెం గెత్తానైతే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే చూసారా ఈ మొక్కలు ఇవన్నీ కూడా గుంటగరగరాకు మొక్కలు. భృంగరాజ్ అని కూడా అంటారు వీటిని. ఇదైతే మంచిగా మనము హెయిర్‌కి పెట్టుకుంటే మన వైట్ హెయిర్ అంతా కూడా
బ్లాక్ అవుతుంది. అలాగే చాలా హెయిర్ ఆయిల్స్ కూడా తయారు చేస్తారనమాట వీటితో. ఇప్పుడైతే నేను ఈ మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను, ఈ భృంగరాజ్ మొక్కలు. దీంతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను పచ్చడి చేద్దామని అయితే ఇవన్నీ తీసేస్తున్నాను, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా. ఇవంతా తీసైతే మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఇన్నైతే వచ్చేసాయి ఈ భృంగరాజ్ ఆకులు. ఈ గుంటగలగరాకు పచ్చడి కూడా చేసుకుంటారు. ఇది కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడైతే మనము ఇక్కడ కొంచెం గెత్తానైతే వేసేస్తే మనకి మొక్కలకైతే మంచిగా బలం అయితే వస్తుంది. మనం మొక్కలకి ఏమైనా వేసేటప్పుడు ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా మట్టిని అయితే కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేయటం వల్ల మనకి మొక్కలైతే మనం ఏం వేసినా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడైతే గెత్తాన్ని అయితే వేసేసాను. నేనైతే ఎక్కువగా మొక్కలకి ఇలాగ గెత్తాన్ని అయితే వేస్తూ ఉంటాను. ఇక్కడైతే చూడండి వానపాములు కూడా ఉన్నాయి. మనం వేసిన కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇవే తిని మంచిగా మనకే ఎరువైపోతుంది. ఈ వైపు కూడా గెత్తాన్ని వేసుకుందామని మొత్తం అంతా కూడా ఇలాగా పైన కొంచెం మట్టిని అయితే కలుపుకుంటున్నాను. మొక్కలు మంచి పూత పిందె మీద ఉండేటప్పుడు మనము ఇలా మొక్కలకి మంచిగా బలాన్ని అయితే ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే మనకంటే కాపు బాగా వస్తుందన్నమాట. చూసారా కాయలు ఎంత బాగా ఉందో. అలాగే వీటికైతే కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. మనం వేసిన మొక్కల కన్నా ఇలా వాటి అంతటా అవి మొలిచిన మొక్కలైతే చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా పూత అయితే ఉందో. ఈసారి మనకైతే టమాటాలు చాలానే వచ్చేటట్టున్నాయి. అలాగే ఇక్కడ ఈ మడిలో అయితే ఈ వంకాయ మొక్కల పక్కన బీర మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇవి కూడా చూసారా మొక్కలైతే బాగా వచ్చేసింది. ఇంకా వీటికి కూడా పందిరైతే రెడీ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.